బిగ్ బాస్ యష్మి గౌడ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? నా లవ్ అందుకే బ్రేకప్ అయింది. యష్మి గౌడ. హలో ఫ్రెండ్స్, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మాయి బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మరి బిగ్ బాస్ లో చురుకుగా కనిపించే ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలు మీకు తెలుసా? అసలు ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తాను ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సీరియల్స్ లో అవకాశం దక్కించుకుంది, తనకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా వంటి యష్మికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే యష్మి గౌడ 1995 ఆగస్టు 30వ తేదీన బెంగళూరులో జన్మించడం జరిగింది. ఈవిడ తండ్రి పేరు రమేష్. ఆయనకు సొంతంగా ఒక ఫ్యాక్టరీ ఉన్నట్టు తెలుస్తోంది. యష్మి తల్లి విజయలక్ష్మి వచ్చేసి హౌస్ వైఫ్. తాను ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. అయితే వీరి ఇంట్లో ఎవరు కూడా సినిమా మరియు టీవీ రంగంలోకి సంబంధించిన వారు లేరు. కానీ యష్మికి మాత్రం తన చిన్న వయసు నుండే స్కిట్స్ మరియు డాన్స్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. అందుకే తాను పెద్ద అయిన తర్వాత కూడా యాక్టర్ గా మారాలి అని అనుకునేది. యష్మికి చదువు తల్లిదండ్రులు ఊహించిన స్థాయిలో అవ్వకపోవడంతో తల్లి విజయలక్ష్మి తనకు పెళ్లి చేయాలని చూసింది. కానీ యష్మి మాత్రం వారు ఎలాగోలా ఒప్పించి తన సివిల్ ఇంజనీరింగ్ చదువును పూర్తి చేసింది. ఇక అలా కాలేజీలో చదువుతున్నప్పుడే యష్మి తన మోడలింగ్ కెరియర్ ను మొదలు పెట్టింది. ఇక అలా మోడలింగ్ లో ఉంటూ ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి ఆడిషన్స్ కి వెళ్ళగా విద్య వినాయక అన్న సీరియల్ కి తాను ఎంపిక కావడం జరిగింది. కేవలం సీరియల్ ఆఫర్స్ దక్కించుకోవడమే కాదండో, యష్మి అందాల పోటీలలో కూడా మిస్ ఫోటోజెనిక్ మరియు మిస్ మైసూర్ అన్న టైటిల్స్ ని గెలుచుకుంది. 2017లో కన్నడ సీరియల్స్ ద్వారా తన యాక్టింగ్ కెరియర్ ను మొదలు పెట్టిన యష్మి త్వరలోనే తెలుగు సీరియల్స్ కి అవకాశం వచ్చింది. ఆ విధంగా తెలుగులో స్వాతి చినుకులు, నాగభైరవి మరియు కృష్ణముకుంద మురారి, అను అనే నేను వంటి సీరియల్స్ చేసి తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఇక కృష్ణముకుంద మురారి అన్న సీరియల్ తర్వాత ఎందుకో మళ్ళీ యష్మి గౌడ సీరియల్స్ ని చేయలేదు. అయినప్పటికీ తెలుగులో ప్రసారం అయ్యే సూపర్ జోడీ వంటి కొన్ని షోలలో మాత్రం కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉండేది. అసలు తెలుగే సరిగా రాని ఈ అమ్మాయి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటూ తెలుగు సీరియల్స్ చేస్తూ తెలుగు మాట్లాడడం పూర్తిగా చక్కగా నేర్చుకోవడం జరిగింది. ఇక యష్మికి ఆస్తులు కూడా 2 నుండి 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కొనసాగుతున్న ఈ అమ్మాయి ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ లో తనదైన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం జరిగింది. మరి ఇలా తాను బిగ్ బాస్ లో ఎంత వరకు కొనసాగుతోంది, ఒకవేళ తాను టైటిల్ సొంతం చేసుకునే అవకాశం ఏదైనా ఉందా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి ఉండాలి. ఇక యష్మి లవ్ స్టోరీ విషయానికి వస్తే తనకు పాస్ట్ లో ఒక 2 లవ్ స్టోరీలు ఉన్నాయని, కేవలం అవి అట్రాక్షన్ వల్లనే ఏర్పడినవి అని, తను ఎక్కువ కాలం కొనసాగలేదు అని యష్మి తానే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. దానితో పాటు సీరియస్ రిలేషన్షిప్ అయితే ఇంతవరకు లేదు, ఒకవేళ మున్ముందు అనుకోకుండా వస్తే అప్పుడు చూస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మరి యష్మి గౌడ బిగ్ బాస్ లో ఎంత వరకు కొనసాగుతుంది, తన గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మాత్రం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.